హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. ఫ్రెండ్స్, మనం టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా పరిసరాల విజ్ఞానం అంటే 4th క్లాస్ సైన్స్ నుంచి కంటెంట్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇది మీకు క్విక్ రివిజన్గా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే 3-4 క్వశ్చన్స్ అయితే బిట్స్ అయితే కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మనము కంటెంట్లోకి వెళ్దాము ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ వీడియోస్ కావాలనేది నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దాము. పరిసరాల విజ్ఞానం, మన పరిసరాలు, కుటుంబ వ్యవస్థ మార్పులు. 4th క్లాస్ నుంచి కుటుంబంలో సభ్యులు చేరిన వెళ్ళిపోయిన మార్పులు అనేది చోటు చేసుకుంటున్నాయి. సో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రం ఉన్న కుటుంబాన్ని వెస్టి కుటుంబం అంటే చిన్న కుటుంబం అని అంటారు. సో ఇప్పుడు కుటుంబంలో మార్పులు ఎలా జరుగుతాయి? సభ్యులు ఎవరైనా చేరినా కానీ, వెళ్ళిపోయినా, లేకపోతే మ్యారేజెస్ అయినప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు, అలాంటి టైంలో మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. చిన్న కుటుంబం అంటే అమ్మ, నాన్న, పిల్లలు ఉన్న కుటుంబాన్ని వెస్టి కుటుంబం లేదా చిన్న కుటుంబం అంటారు. అలాగే ఆటలు, నియమాలు నుంచి కబడ్డీ ఆటలో సభ్యుల సంఖ్య వచ్చేసి 7. కబడ్డీ ఆటలో కూతకు వెళ్ళిన వారు వెనుకకు వచ్చేలోగా డెడ్ లైన్ తొక్కుడు గీత తప్పక తాకాలి. కూతకు వెళ్ళిన వారు వెనుకకు వచ్చేలోగా డెడ్ లైన్ అనేది ఒకసారైనా తాకాలి. నెక్స్ట్ కబడ్డీ ఆట నియమాలు చూద్దాము. కూత మధ్య గీత వద్ద మొదలుపెట్టి మళ్ళీ అక్కడకు వరకు కొనసాగించాలి. ఆటగాళ్ళు కోర్టు హద్దు గీతలు దాటితే అవుట్ అయినట్లే. అవుట్ అయిన వాళ్ళు కోర్టు వెలుపల కూర్చోవాలి. జట్టుకు పాయింట్ వచ్చినప్పుడు అవుట్ అయిన క్రమంలోనే మళ్ళీ సభ్యులు జట్టులో చేరాలి. సో ఇవి కబడ్డీ ఆట యొక్క నియమాలు ఫ్రెండ్స్. ఇవి కూడా ఒక్కొక్క పాయింట్ వైజ్గా, అంటే టెట్లో మనకి కొంచెం ఈజీగానే అడుగుతారు క్వశ్చన్స్. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అందుకని అన్నీ చదువుకొని వెళ్ళాల్సిందే. నియమాల నుంచి కూడా బిట్స్ అడిగే ఛాయిస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆటగాళ్ళు గోర్లు పెంచుకోరాదు. అలాగే శరీరానికి నూనె లాంటి పదార్థాలు రాసుకొని ఆడరాదు. నెక్స్ట్ వచ్చేసి ఆడపిల్లలు ఈ ఆట ఆడేటప్పుడు జుట్టు జడ పట్టుకొని లాగడం లాంటివి చేయరాదు. అంటే మనకి క్వశ్చన్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే, ఇప్పుడు కబడ్డీ ఆట నియమాలను ఇచ్చేసి ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు ఫ్రెండ్స్. అందులో నుంచి ఒకటి సరికాదు అనేది అలా సెలెక్ట్ చేసుకోమంటారు. అందుకని మనది నియమాలు కూడా నేర్చుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి రోడ్డు నియమాలు వచ్చేసి రెడ్ లైట్ వెలిగినప్పుడు ఆగాలి. రెడ్ లైట్ వెలిగినప్పుడు ఆగడము. ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉండడం. ఇది రిపీటెడ్ బిట్. ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు ఏం చేయాలనేది సిద్ధంగా ఉండడం అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ గ్రీన్ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళడము. దీన్ని సిగ్నలింగ్ సిస్టమ్ అని అంటారు. ఈ మన పై మూడింటిని సిగ్నలింగ్ సిస్టమ్ అని అంటారు. రోడ్డు పైన చారలు గీసి ఉన్న చోట మనుషులు దాటుతారు. దీనినే జీబ్రా క్రాసింగ్ అని అంటారు. అంటే మనుషులు రోడ్డు దాటేదాన్ని ఏమంటారని అంటే జీబ్రా క్రాసింగ్ అంటారని మనం ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాఠశాల కాల నిర్ణయ పట్టిక ప్రకారం నెలకు ఒకసారి తల్లిదండ్రులు సమావేశాలు నిర్వహించాలి. ఆడపిల్లల ఆటలు వచ్చేసి అష్టచెమ్మ, తొక్కుడు బిళ్ళ, టెన్నికాయిట్, వామన గుంటలు. ఇవి ఆడపిల్లలు ఆడే ఆటలు. అలాగే వామన గుంటల్లో గుంటలు ఎన్ని ఉంటాయంటే ఇటు సైడ్ 7, అటు సైడ్ 7 ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం 14 గుంటలు ఉంటాయి. నెక్స్ట్ మగపిల్లలు ఆడే ఆటలు వచ్చేసి క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్. క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ మగపిల్లలు ఆడేటివి. టెన్నికాయిట్ కూడా ఆడపిల్లలు ఆడేటివి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇవి మనకి కొన్ని ప్రముఖ వ్యక్తులు, అలాగే ఏ క్రీడకు సంబంధించిన వారు చూద్దాము. సైనా నెహ్వాల్ వచ్చేసి బ్యాడ్మింటన్, విశ్వనాథన్ ఆనంద్ చెస్, మిథాలీ రాజ్ క్రికెట్, మేరీ కోమ్ బాక్సింగ్, కోనేరు హంపి చెస్, కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్, గగన్ నారంగ్ వచ్చేసి షూటింగ్, సానియా మీర్జా టెన్నిస్, లియాండర్ పేస్ వచ్చేసి టెన్నిస్. సానియా మీర్జా, లియాండర్ పేస్ ఇద్దరు కూడా టెన్నిస్కి సంబంధించినవి. ఈ బిట్ ఎలా అడుగుతారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో అడుగుతారు ఫ్రెండ్స్. అంటే ఇటు సైడు వ్యక్తుల పేర్లు ఇచ్చి నెక్స్ట్ సైడ్ క్రీడ ఇచ్చేసి మ్యాచ్ చేయమని అడుగుతారు. A1, B2 అలా ఇచ్చి అడుగుతారు. సో చూసుకోండి. నెక్స్ట్ విజేందర్ సింగ్ బాక్సింగ్, పిటి ఉషా పరుగు పందెము, పివి సింధు బ్యాడ్మింటన్, సాక్షి మాలిక్ రెజ్లింగ్ లేదా కుస్తీ పోటీ. నెక్స్ట్ క్రీడా స్ఫూర్తి గురించి చూద్దాము. ఆటల్లో గెలుపోటములను సమానంగా తీసుకొని అభినందించుకోవడాన్ని క్రీడా స్ఫూర్తి అని అంటారు. పిల్లల యొక్క ఆటల సమయం వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు, ప్రతిరోజు 2 గంటలు.
ప్రతి 3 నెలలకు ఒకసారి పాఠశాలలో జరిగే ఆటల పోటీల్లో పాల్గొనాలి. మన దేశ కబడ్డీ జట్టు కబడ్డీ ఆటలో బంగారు పతకం సాధించింది. 2011వ సంవత్సరంలో మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచింది. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ లెసన్ రకరకాల జంతువులు. పక్షుల చెవులు బయటికి కనిపించవు. చెవులు చేసే పనిని పాముకు చర్మం చేస్తుంది. పాము చర్మం ద్వారానే అలికిడిని ధ్వనులను గుర్తిస్తుంది. పాము చర్మం ద్వారానే అలికిడిని ధ్వనులను గుర్తిస్తుంది. బల్లి మొసలికి చెవులు బయటికి కనిపించవు. బల్లి మరి మొసలికి చెవులు బయటికి కనిపించవు. ఏ జంతువులకు చెవులు బయటకు కనిపిస్తూ వాటి చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అలాంటి జంతువులు పిల్లలను కంటాయి. పిల్లల్ని నేరుగా కనే వాటిని శిశోత్పాదకాలు అని అంటారు. ఏ జంతువులకు చెవులు బయటకు కనిపించకుండా వాటి చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులు గుడ్లు పెడతాయి. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ జంతువులు చెవులు బయట కనిపించకుండా ఉంటే వాటిని ఏమంటారు? శిశోత్పాదకాలు. బయటకి కనిపించకుండా ఉంటే గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే జంతువులను అండోత్పాదకాలు అంటారు. జంతువుల చర్మం యొక్క ఉపయోగాలు వచ్చేసి చెప్పుల తయారీ, డోలు వంటి వాయిద్యాలు, ఉన్ని వెంట్రుకలతో వస్త్రాల తయారీ. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర జంతువుగా జింకను సూచించింది. ఈ జింకలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? మన తెలంగాణ రాష్ట్రంలో నల్లమల అడవులలో ఉంటాయి. ఎక్కువగా జింకలు ఎక్కువగా ఉంటాయని కూడా, ఏ అడవులలో ఉంటాయని కూడా క్వశ్చన్ అడుగుతారు. సో నల్లమల అడవులలో అయితే జింకలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మన రాష్ట్రంలో నల్లమల అడవుల్లో జింకలు అనేది ఎక్కువగా ఉంటాయి. మన జాతీయ జంతువు అంటే మన దేశ జాతీయ జంతువు పెద్ద పులి. భారతదేశంలో పెద్ద పులులు అంతరించిపోతున్నాయి. జంతువుల జీవన విధానం, వైవిధ్యం. మనుషులందరూ కుటుంబాలతో కలిసి నివసిస్తారు. అందుకే మనుషులను సంఘజీవులు అంటారు. జంతువుల జీవన విధానం ఎగ్జాంపుల్ ఏనుగుల గుంపు. అడవుల్లో నివసించే ఏనుగులు గుంపులో ఉంటాయి. ఒక్కొక్క గుంపులో 10 నుండి 12 ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులోనే ఉండి 15 ఏళ్ల వయసు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. ఈ గుంపుకు పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. ఈ పెద్ద వయసున్న ఆడ ఏనుగు ఉదయాన్నే పెద్దగా గీంకారించి ఆహారం కోసం బయలుదేరుతుంది. ఈ గుంపులోని ఏనుగులు అన్నీ దీన్నే అనుసరిస్తాయి. ఫ్రెండ్స్ ఇదంతా కూడా టెక్స్ట్ బుక్ కంటెంట్. సో మీరు టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం అనేది అయితే ఉండదు. నెక్స్ట్ ఈ గుంపులోని ఏనుగులు అన్ని దీన్నే అనుసరిస్తాయి. టీవీలో జంతువుల గురించి ప్రసారమయ్యే ఛానల్స్ వచ్చేసి నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్, అలాగే డిస్కవరీ ఛానల్, యానిమల్ ప్లానెట్ అంటే యానిమల్స్ గురించి ప్రసారం చేస్తాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి కొంచెం టాపిక్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.